వచ్చేసిందిరా. 6 నెలలు ముంబైలో ట్రైనింగ్, ఆ తర్వాత అమెరికాలో జాబ్. ఇదంతా నీ వల్లేరా. ఇది నీ కష్టం, ఇంకొకటి కింద కప్పు చెప్తున్నావు. ముందు మీ నాన్నతో చెప్పు. నాన్న ఉద్యోగం వచ్చేసింది నాన్న. నెలకి 2 లక్షలు జీతం. సాయిబాబు కొట్టేశాడు నీ అల్లుడు. రైస్ మిల్ పేపర్లు రెడీ చేసుకో, కట్నంగా ఇవ్వాలిగా రేపు పొద్దున. రవి, నాకెప్పుడో తెలుసురా, మీ నాన్నకన్నా నేనే నిన్ను ఎక్కువ నమ్మాను. మామయ్య ఈ విషయం పల్లవికి చెప్పేసాయి. నువ్వే చెప్పరా, సంతోషిస్తుంది. అలాగే మామయ్య. ఏంట్రా ఇది? నా ఆఫర్ లెటర్. 1 crore per annum. ఇన్స్టిట్యూట్ హిస్టరీలోనే హైయెస్ట్ పే ప్యాకేజ్. వీలైతే దీన్ని బీట్ చే రిషి. కే రిషి కుమార్. మార్నింగ్ సార్. కే రిషి కుమార్, ఫస్ట్ ఇన్ ఆల్ ద సెమిస్టర్స్. లుక్స్ గుడ్. ఏ ప్లాట్ఫామ్ మీద జాబ్ కావాలనుకుంటున్నావో చెప్పు. అసలు ఈ ఆఫర్కి నువ్వు పనికొస్తావు లేదో మేము డిసైడ్ చేస్తాం. మీ ఆఫర్ తీసుకోవడానికి నేను రాలేదు సార్, నేనే మీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. మీ కంపెనీ గూగుల్, ఫేస్బుక్తో కంపీట్ చేయడానికి చాలా ఏళ్ళగా కష్టపడుతుంది టు డెవలప్ అ సోషల్ ఇంటర్ఫేస్. బట్ దిస్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దాట్. An operating system based on artificial intelligence. That's the user manual and you can go through the codes. Our last page on our phone number untadi sir. I'll be waiting for your call. హలో, పొగరు ఎక్కువగా ఉన్నట్టుంది, రిస్క్ తీసుకుంటున్నాం. ఉన్నది కూడా పోద్దేమో, జాగ్రత్త. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. చెప్పానుగా, లాస్ట్ పేజ్లో నా నంబర్ ఉంటుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. అయినా ఈ పార్టీ ఎందుకురా? అదేంట్రా, రిషిగాన్ని కొట్టాడు కదా ఎందులో? ఈ రోజు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో హైయెస్ట్ పేడ్ అజయ్ గాడు. వీడికి ఇంకా విషయం తెలీదా? ఏంట్రా అది? అంటే నువ్వు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ మాత్రమే తీసుకున్నావు, కానీ రిషిగాడు కంపెనీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు. రేపు కంపెనీ వాళ్ళు వస్తున్నారు రిషితో కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడానికి. రిషి రిషి రిషి, ఇన్స్టిట్యూట్ మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు రిషి. యూర్ అ హీరో. ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ రిషి. నా సంగతి సరే, నీ ఇంటర్వ్యూ ఏంది? ఇన్ఫోసిస్లో ఆఫర్ వచ్చింది, రిజెక్ట్ చేశా. ఎందుకు? నువ్వు యుఎస్ వెళ్ళిపోతే నేను కూడా నీతో రావాలి కదా. వచ్చి పెళ్లి చేసుకుంటాం. విల్ బై ఎ నైస్ హౌస్ దేర్. నువ్వు, నేను, మన పిల్లలు. ఇట్స్ మై డ్రీమ్ రిషి. నీకు ఇంకా అర్థం కావట్లేదు పూజ. నేను ఇంకా ఏం సాధించలేదు, అక్కడికి వెళ్ళి సాధించాల్సింది చాలా ఉంది. యా రిషి, నేను కూడా నీతో ఉంటాను కదా. ఐ విల్ సపోర్ట్ యూ. ఇవన్నీ మాటలోకే బాగుంటాయి పూజ, ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. నేను ఇన్ని సంవత్సరాలు పరిగెత్తింది ఈ రోజు కోసమే. అక్కడికి వెళ్ళాక ఈ బాధ్యతలన్నీ నాకు అడ్డు రాకూడదు. అంటే నేను నీకు అడ్డుపడతానని అనుకుంటున్నావా? అడ్డు కాదు, బరువు. ఇక్కడ బరువు అయితే ఇది పనిచేయదు. నేను నీకు బరువు అవుతానని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఎంతకాలం వెయిట్ చేయమంటావు? 1 year, 2 years, 3 years? నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రిషి? లెట్స్ మూవ్ ఆన్ పూజ. ఇది ఇక్కడే ఆపేద్దాం.
నా లైఫ్లో నేను కోరుకునేది వేరు, నీ లైఫ్లో నువ్వు కోరుకునేది వేరు. మన ఇద్దరం కలిస్తే ఆ రిలేషన్షిప్లోనే లైఫ్ ఉండదు. ఇది ఇక్కడే ఆపేయటం మన ఇద్దరికి మంచిది. ఎంత సింపుల్గా చెప్పేశావు ఋషి. నువ్వు నాకు అర్థమయ్యావనుకున్నా, అసలు అర్థం అవ్వలేదు. ఎరా పూజతో రిలేషన్షిప్ వద్దనుకున్నావంట, నిజమేనా? ఆ టాపిక్ వదిలి. అంటే పూజనంత ఈజీగా మర్చిపోతావా? ఆ రిలేషన్షిప్ మా ఇద్దరికి అంత మంచిది కాదు. వదిలి. పూజను మర్చిపోతావా? మర్చిపోతానరా. ఎన్నాళ్ళు నువ్వేదో స్పెషల్ అనుకున్నాను రా. తప్పు నాదే. నువ్వు అందరిలాంటి వాడివే. వాడుకుని వదిలేసే రకం. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇదేనా? Hope you got the last semester timetable. Rapid into exams. All the best to everyone. రే రిషి, సారీ రా. ఏదో ఒకటి మాట్లాడరా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మా కాలేజ్లో లాస్ట్ ఎగ్జామ్. ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ హెస్ బీన్ స్టోలన్. కే రిషి కుమార్. రిషి? ఏంటిది రిషి? అన్ని సెమిస్టర్స్ స్టాప్ చేస్తావంటే నేనేదో అనుకున్నాను. సో దిస్ ఇస్ యువర్ సీక్రెటా? సార్, ఇది నేను చేసిన పని కాదని మీకు తెలుసు. తెలియాల్సింది నాకు కాదు, పోలీసులకి. దేర్ ఇస్ నో వే యూ గోనా గెట్ అవుట్ ఆఫ్ దిస్ వన్ రిషి. ఇది నీ టర్మినాలజీలో చెప్పాలంటే నీ కెరియర్కి ఫుల్ స్టాప్. గో అవుట్ అండ్ వెయిట్, విల్ కాల్ యూ. ఏంటి సార్ ఇది? ఇస్ దిస్ అ జోక్? రిషి పేపర్ కొట్టేశాడని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు రిషిని ఏం చేయదలుచుకున్నారు సార్? రస్టికేట్ చేయడమే. రస్టికేటా? ఎస్. రిషిని ఇన్స్టిట్యూట్ నుంచి తీసేస్తారా? సార్, రిషి ఇక్కడ నుండి పాస్ అవుట్ అయ్యి వెళ్తే ఈ ఇన్స్టిట్యూట్ ఇచ్చే డిగ్రీ మీద రిషి పేరు ఉండడం కాదు సార్. రిషి వల్ల ఇన్స్టిట్యూట్కి పేరు వస్తుంది. సార్, మీ ఇమోషన్ మాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఇమోషన్ కంటే ఎవిడెన్సెస్ ఇంపార్టెంట్. అన్ని ఎవిడెన్సెస్ తనకి అగేన్స్ట్ గా ఉన్నాయి. ఏంట్రా రిషి, లాకర్కి దొరికిందా? ఏదో పీకుతాను, ఎక్కడికో వెళ్తాను, ఏదో చేసేస్తాను అన్నావు కదరా. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే ఇలాగే మిగిలిపోతావు. ఈ భయం ఉందిగా, ఇలాగే మెయింటైన్ చేయి. ఓ
ఐ థింక్ యువర్ రైట్ సార్. ఇది రిషి చేసిన పని అయి ఉండదు. ఏమైంది? ఈ కేసులో మాకు ఇంకో స్ట్రాంగ్ లీడ్ దొరికింది. ఇది డెఫినెట్గా రిషి చేసిన పని కాదు. తను వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. I knew it, sir. I knew it. రిషి, you're free to go now. ఇక నేను ఎవ్వరూ ఆపలేరు. వెళ్ళు. రిషి, నేను హుసేన్ బోల్ట్ని చూసేశాను. ఇప్పుడు నిన్ను చూడాలనుకుంటున్నాను. పరిగెత్తడం ఆపకు. జస్ట్ గో.